యోగాతో సంపూర్ణం ఆరోగ్యంగా ఉంటారని ఆసుపత్రికి వెళ్లే అవసరం రాదని రాష్ట్ర సెటిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం నడుకుదురు గ్రామంలో వెలమ సంఘ భవనం నందు యోగా గురు పెంకి లోవరాజు ఆధ్వర్యంలో అలయన్స్ క్లబ్ శ్రీ పద్మారామ అధ్యక్షులు కాకరపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ జరిగింది. వనము శ్రీనివాస్ మాట్లాడుతూ వెన్నుపూస మరియు కీళ్ల నొప్పులు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. లోవరాజు ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ జాయింట్ ట్రెజరర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ వనం శ్రీనివాసరావు, ఏ గోపాలకృష్ణ, కాకరపల్లి సాయి కుమార్, బావిశెట్టి వీరదాస్ తదితరులు మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీ జాయింట్ పెయిన్స్ తోటి రకరకాల ఇబ్బందులతోటి ఉంటున్నారు. అంచేత అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంచిది యోగా చేయడం అనేది. ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసులు ఉంటాయి, మాస్టర్ చెప్తూ ఉంటారు. అవన్నీ మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఎందుకంటే ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని నేర్చుకోవడం అనే కాదు, యోగాని ఆచరిస్తూ ఉండాలి రెగ్యులర్గా. ప్రతిరోజు మినిమం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 అది ఈవినింగ్ 5 ఏదో టైం తీసుకుని ఖచ్చితంగా యోగాని అభ్యాసం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు భారతదేశం గురించి చెప్పుకుంటున్నారంటే అది ముఖ్యంగా ఒక యోగా వల్లే. యోగే కాదు, మన ప్రాచీన కళలు ఎన్నో కళలు ఉన్నాయి. ఎన్ని కళల్ని బయటికి వెలికి తీసి మన భారతదేశం యొక్క చరిత్రను దశ దిశలా వ్యాపకం చేసిన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఎందుకంటే మానసిక ఆరోగ్యము అలాగే మన ఫిజికల్గా మన శరీర దారుణ్యం కూడా పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది, నేను డాక్టర్నైనా కూడా హాస్పిటల్కి వెళ్ళే పని అయితే ఉండదు. అది అంచేత ప్రతి ఒక్కరూ యోగాని నేర్చుకోవాల్సిందిగా మరీ కోరుచు